నమస్తే వెల్కమ్ టు ఎమ్మెల్యే గ్రాఫ్. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అధికారులు ఎమ్మెల్యేని అస్సలు పట్టించుకోవటం లేదా? కేపీ వివేకానందకు బదులు ఆయన తండ్రి పాండు పెత్తనం పెరిగిపోయిందా? భూ వివాదాల ఆరోపణలకు ఆయన సమాధానమేంటి? రామగుండం నియోజకవర్గంలో సోమవారపు సత్యనారాయణ ఎన్ని హామీలు నెరవేర్చారు? తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ అయి ఉండి కనీసం లోకల్ బస్టాండ్లో సదుపాయాలు ఎందుకు కల్పించలేకపోయారు? ఇసుక బూడిద దందాల్లో కుటుంబ సభ్యుల ప్రమేయం ఆరోపణల్లో వాస్తవం ఎంత? కేటీఆర్ ట్వీటుకు ఉన్న పాటి విలువ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే మాటకు లేదా? అధికారులు కేపీ వివేకానందను లైట్ తీసుకుంటున్నారా? శాసనసభ్యుడు ఇంకా తండ్రి చాటు బిడ్డేనా? పని జరగాలంటే బాబు దగ్గరకు కాదు బాపు దగ్గరకు వెళ్లాలన్న ప్రచారంలో నిజమెంత? అభివృద్ధి కోసమే సైకిల్ దిగి కారెక్కానన్న ఆయన మాటల్ని జనం నమ్ముతున్నారా? ఎమ్మెల్యేకి వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదన్న టాక్ ఎందుకొచ్చింది? కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం 2009 పునర్విభజనలో ఏర్పడింది. అర్బన్ రూరల్ వాతావరణాలు కలగలిసిన సెగ్మెంట్ ఇది. జీహెచ్ఎంసీ పరిధిలోని సూరారం, సుభాష్ నగర్, గాజుల రామారం, కుత్బుల్లాపూర్, చింతల్, జీడిమెట్ల, జగద్గిర్గుట్ట, గాంధీనగర్ డివిజన్లతో పాటు 11 గ్రామ పంచాయతీలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఓటర్లు 6 లక్షల మంది. ఎక్కువ భాగం ఆంధ్ర, రాయలసీమతో పాటు ఉపాధి కోసం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడ్డవాళ్లే. 2009లో జరిగిన తొలి ఎన్నికల్లో కూనా శ్రీశైలం గౌడ్ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి తర్వాత కాంగ్రెస్ లో చేరారు. అప్పుడు టీఆర్ఎస్ టికెట్ మీద ఆయనతో తలపడి ఓడిపోయారు వివేక్. తర్వాత టీఆర్ఎస్ ను వదిలి టీడీపీ కండువా కప్పుకున్నారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం బీఫామ్ మీద పోటీ చేసి గెలిచారు. ఏడాదిన్నరలోనే అభివృద్ధి నినాదంతో మళ్లీ సొంత గూటికి చేరారు ఎమ్మెల్యే. వివేకానంద తండ్రే కేఎం పాండు 2 దశాబ్దాల క్రితమే కుత్బుల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ గా ఉన్నారు. ఎమ్మెల్యే ఇప్పటికీ ఆయన షాడో నుంచి బయటపడలేదన్న ప్రచారం జరుగుతోంది. వ్యవహారం ఏదైనా బాబు దగ్గర కంటే బాపు దగ్గరే తేలుతుందని, అందుకే ఏబిసి కేటగిరీలు కూడా ఉన్నాయంటున్నారు రాజకీయ ప్రత్యర్థులు. ఇప్పుడున్న ఎమ్మెల్యే 9:30-10 గంటల దాకా బయట రాడు. అంతలోపు వాళ్ళ బాపు మొత్తం వచ్చిన వాళ్ళంతా రీసెర్చ్ చేస్తారు, ఎవరు ఎందుకు వచ్చారు ఏం కథ అని. ఏ క్లాస్, బి క్లాస్, సి క్లాస్ పెట్టేస్తారు. అక్కడ ఏ అంటే పేమెంట్ ఇచ్చేటోళ్ళు, బి క్లాస్ అంటే ఫ్యాన్ కింద కూర్చుని పెడతారు, సి అంటే యాప చెట్టు కింద మాట్లాడే పంపించాలన్నమాట. మరి ఆ రకంగా జరుగుతూ ఉంది. ప్రజలకు కూడా ఎమ్మెల్యే గారు తను పోతే పని అయితే నమ్మకం లేదు. ఎందుకంటే నేను గెలిచింది తెలుగుదేశం పార్టీ మీద, సైకిల్ గుర్తు మీద. గెలిచినాక 1 సంవత్సరం ఉండి నాకు ఆఫీసర్ ఇంటర్వ్యూ తెలంగాణ ప్రభుత్వంలో నాకు ఎవరు ఇంటర్వ్యూ, నేనేం చేయాలి, హెల్ప్, నేను పని చేయలేకపోతున్నా చెప్పి పార్టీ మారింది. ఇప్పుడు కూడా అధికారులు ఇంటర్వ్యూ అని చెప్తా ఉండే ఆయన. అధికారిక వ్యవహారాల్లో తండ్రి ప్రమేయాన్ని అంగీకరిస్తున్నారు ఎమ్మెల్యే. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడి సలహాలు తీసుకుంటే తప్పేంటన్నది ఆయన క్వశ్చన్. అంటే అనుచర వర్గం అంటే కూడా ఉంటారు. ఇప్పుడు చాలా ఇప్పుడు మా కుత్బుల్లాపూర్ చరిత్ర చూసినట్టయితే ఈరోజు అన్ని రాజకీయ పార్టీ ఉన్న నాయకులంతా కూడా మా ఇంటికి వచ్చిపోయిన వాళ్ళే. మా ఇంటి దగ్గర మా ఫాదర్ రాజకీయం నేర్చుకున్న అందరూ కూడా అపోజిషన్ పార్టీలో మా దగ్గర రాజకీయం నేర్చుకుపోయిన వాళ్ళే. ఇప్పుడు మాయబడి కూడా సీనియర్ లీడర్స్ సంగతి చెప్తా ఉన్నా. నియోజకవర్గంలో ప్రధాన సమస్య కాలుష్యం. ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడల్లో ఒకటైన జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో 150 దాకా బల్క్ డ్రగ్స్, రసాయన పరిశ్రమలు ఉన్నాయి. వీటి నుంచి ఇథనాల్ మోనాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి ప్రమాదకర వాయువులు గాల్లో కలుస్తున్నాయి. చుట్టుపక్కల ఉండే 20-30 కాలనీల ప్రజలు ఆ విషవాయువులనే పీలుస్తూ రోగాల బారిన పడుతున్నారు. కంపెనీలు కనీస ప్రమాణాలు పాటించకుండా బతుకులతో చెలగాటమాడుతున్నా నాయకులు పట్టించుకోవడం లేదు అంటున్నారు స్థానికులు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా పిల్లల్ని తీసుకెళ్తే వాళ్ళు ఏమంటున్నారంటే, ఏంటి ఎక్కడ ఉంటున్నారు మీరు, ఏంటంటే పలానా అపురూప కాలనీ లేకపోతే ఎస్ఆర్ నాయక్ నగర్ ఈ సరౌండింగ్ జీడిమెట్ల ఏరియాలో అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు తక్షణం ఇక్కడి నుంచి మీరు వేకెట్ చేసి దూరం వెళ్ళిపోతే మీ ఆరోగ్యాలు బాగుంటాయి. ఈ జీడిమెట్ల ఏరియాలో ఉండటం వల్ల మీ ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. వాతావరణం ఇక కెమికల్ వాసన, ఊపిరితిత్తులు, ఆయాసం, కళ్ళు మంటలు అవన్నీ జరుగుతున్నాయి మేడం. ఈ జీడిమెట్ల నుంచి ఇటైతే నార్మల్గా నైట్ పూట రిలీజ్ చేస్తున్నారు మేడం. ఈ దూలపల్లి రోడ్లు ఏదైతే ఉన్నో కంటిన్యూగా రిలీజ్ చేస్తున్నారు. వాళ్ళు పెద్ద పెద్ద బ్యారెల్స్ పెడుతున్నారు, ఇంత బ్యారెల్స్. అవి పొల్యూషన్ బోర్డు వాళ్ళు చెకింగ్కి వస్తారు, అప్పుడు పాడేస్తున్నారు, పక్కకి వెళ్ళిపోతున్నారు. అంతే, వాళ్ళు చేసేది పని మాత్రం అదే. దశాబ్దాలుగా ఉన్న మరో సమస్య సూరారం కాలనీలోని సర్వే నెంబర్ 107. ఇక్కడ దాదాపు 5,000 కుటుంబాలు నివాసం ఉంటున్నా ఎవరికీ ఇళ్ల మీద హక్కు లేదు. 20 ఏళ్ల క్రితమే లబ్ధిదారులైనా టెక్నికల్ గా గవర్నమెంట్ రికార్డులు మాత్రం అక్రమంగా ఉన్నట్టుగా చూపిస్తున్నాయి. గుర్తుకొచ్చినప్పుడల్లా జీహెచ్ఎంసీ అధికారులు వచ్చి ఖాళీ చేయమని సామాన్లు బయటపడేయడం,
2 రోజుల హడావుడి తర్వాత మళ్లీ యథావిధిగా ఉండడం జరుగుతోంది. పట్టాలిప్పిస్తామని ప్రతి ఎన్నికల్లో హామీ ఇవ్వడం, తర్వాత వదిలివేయడం కామన్ అయిపోయింది అంటున్నారు బాధితులు. పట్టాలైతే ఇది కోర్టులో కేసుల్లో ఉందని చెప్పేసి దీన్ని మేము ఏం చేయలేకపోతున్నాం. ఈ కోర్టు కేసు క్లియర్ అయిపోయిన తర్వాత మీకు ఏదో ఒకటి సహాయం చేయగలం అని చెప్పేసి అంటున్నారు. మరి దాదాపుగా 20 years అయిపోతుంది. మరి చేసిన ఇంచుమించు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయిన నుంచి పట్టాల ఇష్యూ సమస్య ఉండే ఉంది మేడం. ఇప్పటిదాకా మాకు ఏ పనులు కాలేదు. ఎమ్మెల్యే అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్ళిపోతున్నాడు. ఇక మా ఆంటీగా సగం అండర్గ్రౌండ్ అయినాయి కానీ కాలేవు. ఇంకా కొన్ని అక్కడక్కడ రాలని తోవి ఎక్కడంటే అక్కడ పడేసి వెళ్ళిపోయినారు కాంట్రాక్టర్లు. అడ్డం అండర్గ్రౌండ్లు కట్టినారు. పైన మెయిన్ వాళ్ళు మొత్తం ఇరిగిపోయినాయి. దానికి మనకు మంజరాలు అంటూ శాంక్షన్ అయింది అన్నారు, శంకుస్థాపన చేయించినారు. ఇప్పటిదాకా మంజరాలు ఏంటంటే మీకు కాలేదు, మీకు రాదు, మీకు కేసు ఉంది, మీకు మంజరాలు అని రాదు అని చెప్పేసి అన్నారు. పట్టాలు ఇస్తా అంటున్నారు, ఇస్తలేరు. మోరీలు లేవు. ఇగో తవ్వి ఎట్లా అంటే అట్లా పెడుతున్నారు. పట్టాలు ఇస్తా అంటున్నారు, ప్రతి ఒక్కరు ఇస్తాము అంటున్నారు, వెళ్ళిపోతున్నారు చెప్పేసి. ఏం చేస్తాం, మా పరిస్థితులు చూడాలి. ఒకటే బోర్, ఆ బోర్ కూడా 4 రోజులు నడుస్తుంది, చెడిపోతుంది. ఇప్పటికీ చాలా కాలనీల్లో ఓపెన్ డ్రైనేజ్ ఇబ్బందులున్నాయి. ఇళ్ల మధ్య నుంచే ఇలాంటి మురుగు కాలువలు వెళ్లి పక్కనే ఉంటున్న వారికి నరకం కనబడుతున్నాయి. వాటిని మూసేయమని ఎమ్మెల్యేతో ఎన్నిసార్లు మొత్తుకున్నా శ్రద్ధ పెట్టడం లేదు అంటున్నారు స్థానిక మహిళలు. ఇది కాలువ అన్యాయంగా ఇళ్లలో నుంచి తీశారు, రోడ్డుకు కూడా కాదు. ఇంట్లో చూడండి ఒకసారి, ఏనాడు ఇంట్లో నుంచి తీశారు. రేపు మేము ఇల్లు కట్టుకోవాలని ఇబ్బందే కదా. అసలు చూడండి ఒకసారి మీరు, నీళ్ళు వస్తున్నాయి, పురుగులు వస్తున్నాయి, పాములు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. అయినా కానీ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకుంటలేరు. అయినా కానీ ఇప్పుడు కోర్టులో కేసు వేసాం. మేము కేసు వేసినా కానీ ఇప్పుడు మోరీ తీయమని 100 సార్లు తీసుకొచ్చి చూపించాము ఇంట్లోకి ఎమ్మెల్యే గారిని. అయినా కానీ పట్టించుకుంటలేరు. మొన్న రాజేంద్ర రెడ్డి గారికి కూడా వెళ్ళాం. నేను చేస్తానమ్మా అన్నాడు కానీ చేస్తలేడు. స్థానికేతరుల ఓట్ల బలంతో గెలిచి అభివృద్ధి పేరుతో పార్టీ మారారు వివేక్. కానీ అసలు విషయం వేరే ఉందన్నది లోకల్ టాక్. అక్రమంగా కట్టిన కోట్ల రూపాయల విలువైన తన బహుళంతస్తుల భవనాన్ని కాపాడుకునేందుకే కారెక్కారన్న విమర్శలున్నాయి. అయితే ఈ బిల్డింగ్ ను కూల్చాల్సిందేనని హైకోర్టు ఆదేశించడంతో వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదంటున్నారు స్థానికులు. వివేక్ మీద బెదిరింపుల కేసు కూడా ఉంది. చింతల్ భూ వివాదంలో అన్న కొడుకు విశాల్ మీద దాడి చేశారు అనేది ఆరోపణ. రామరెడ్డి నగర్ లో దాదాపు 5 కోట్ల విలువ చేసే స్థలం తన అనుచరుడికి వచ్చేలా సహకరించారన్న ప్రచారం జరుగుతోంది. కానీ ఎమ్మెల్యే మాత్రం అదంతా ఫ్యామిలీ డిస్ప్యూట్ అంటూ వ్యవహారాన్ని తేలికపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఇష్యూస్ ఏమైనా ఉంటే విత్ ఇన్ ది ఫ్యామిలీ బయట అయింది కాబట్టి, ఎమ్మెల్యే కాబట్టి ఇది అది పెద్దగా అది ఫ్లేర్ అప్ అయింది. బట్ వేరాజ్ దగ్గర 70-80% అంతా కూడా బస్తీలంతా కూడా ప్రభుత్వ స్థలాలే. ఇది విత్ ఇన్ ది ఫ్యామిలీ గుట్లాడితే దాంట్లో ప్రతి ఇంట్లో రామాయణం, మహాభారతం చరిత్రలే ఉన్నాయి. ఫ్యామిలీస్ గురించి, రాజకీయాల గురించి, స్థలాల గురించి, భూముల కోసం. ఈ డ్రైనేజ్ సమస్య, సీవేజ్ సిస్టమ్ అనేది ఇప్పుడు వాస్తవంగా ఇదంతా కూడా అస్తవ్యస్తంగా వేసినటువంటి డ్రైనేజ్, ఎలాంటి ప్రాపర్ ప్లానింగ్ లేకుండా. ఇండ్లు కూడా కాలనీస్, లేఅవుట్స్, ఇవన్నీ స్లమ్ ఏరియాస్ అంతా కూడా గుడిసెలు వేసుకొని తర్వాత రేకులు వేసుకొని 3 అంతస్తులు బంగ్లాలు అయిపోయినటువంటి ప్రాంతాలు. కాబట్టి ఈ సమస్య అంతా కూడా రిమోడలింగ్ ఆఫ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది చాలా అవసరం ఉంటుంది. 300 కోట్ల రూపాయలతోని జిహెచ్ఎంసీకి ప్రణాళిక రూపొందించాం. ఒకసారి ఈ నీటి పనులన్నీ పూర్తయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్లో ఈ యొక్క సీవేజ్ సిస్టమ్, అంటే సెంట్రలైజ్డ్ సీవేజ్ సిస్టమ్ అంతా కూడా పర్ఫెక్ట్గా ప్లానింగ్ చేసి ఒక ప్రాజెక్టులు తీసుకొని శాశ్వత పరిష్కారానికి కూడా మేము అడుగులేస్తాం. ఎమ్మెల్యే వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు తన సంప్రదాయ ఓటు బ్యాంకును కాపాడుకునే ప్రయత్నాల్లో ఉంది కుత్బుల్లాపూర్ కాంగ్రెస్. ఇక్కడ ఆంధ్ర ఓటర్లే కీలకం కావడంతో 2014లో రాష్ట్ర విభజన ఎఫెక్ట్ తన మీద పడిందంటున్నారు మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్. పార్టీ మారాక కూడా వివేక్ ఏం చేయలేదనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్లాన్ లో ఉన్నారాయన. అతని యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ అభివృద్ధి కావడానికి పార్టీ మారింది, కానీ ప్రజల బస్తీలలో అభివృద్ధి చేసిన దాఖలాలు ఎక్కలేవు. సమస్య కూడా పొల్యూషన్ సమస్య ఎక్కువ ఉంది. మొన్నటికి మొన్న మరి యొక్క ప్రాంతంలో కేటీఆర్ గారు తిరిగి మరి కొన్ని కంపెనీలు బంద్ చేయడం జరిగింది. మరి పొల్యూషన్ బోర్డు వాళ్ళు బంద్ చేసినవి కూడా వీళ్ళు నాయకులు ఒత్తిడి చేసి పొల్యూషన్ బోర్డు తాన మరి ఆ కంపెనీలు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. 3 ఏళ్లలో నియోజకవర్గంలో నీళ్ల సమస్య కొంతవరకు పరిష్కారమైంది. ప్రతిపాదించిన 6 రిజర్వాయర్లలో 1 పూర్తి కాగా ఇంకో 3 చివరి దశలో ఉన్నాయి. 2300 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. అంతకుమించి చెప్పుకోదగ్గ అభివృద్ధి ఏం లేదన్నది లోకల్ టాక్. పైగా అధికారులెవరూ ఎమ్మెల్యే మాట లెక్క చేయడం లేదట. అందుకు తగ్గట్లే కేటీఆర్ ట్వీట్ గురించి మాట్లాడుకుంటున్నారు. చింతల్లో డ్రైనేజ్ సమస్య మీద కాలనీ అసోసియేషన్స్ నాయకులు చాలాసార్లు వివేక్ ను కలిశారు. అయినా ఎలాంటి ఫలితం లేదు. చివరిగా మంత్రి కేటీఆర్ కు మ్యాటర్ ని ట్వీట్ చేశారు. తర్వాత ఆఘమేఘాల మీద పరుగులు పెట్టి పనిచేశారని స్థానికంగా చెప్పుకుంటున్నారు. మంత్రి కాబట్టి వేగంగా పనైంది. కానీ ఎమ్మెల్యే డైరెక్ట్ గా చెప్పినప్పుడు అధికారులు కనీసం స్పందించకుంటే విలువేముందన్న చర్చ జరుగుతోంది.
సీఎం కేసీఆర్ చేయించిన సర్వేలో కూడా వివేక గ్రాఫ్ తగ్గుతూ వస్తోంది. గతంలో ఉన్న 72 నుంచి తాజాగా 48 మార్కులకు పడిపోయింది. తానింకా కష్టపడాలని ఆయన కూడా అంగీకరిస్తున్నారు. స్థానికేతరులంతా గత ఎన్నికల్లో టీడీపీకి ఓటేయడంతో వివేక్ ఎమ్మెల్యే అయ్యారు. ఈసారి వాళ్ళు ఎటు మొగ్గుతారన్నదే కీలకం.